కృష్ణాయ వాసుదేవాయ హరయై పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఒక రాజు తన రాజ్యంలోని షికార్కి బయలుదేరుతాడు. ఆ వెళ్తున్న మార్గంలోని తన గుర్రబండి ఎదురుగుండా ఒక సన్యాసి నిలబడతాడు. ఆ సన్యాసికి చూడగానే ఆ రాజు తన రథం దిగి, ఓయ్ సన్యాసి, నీకేమైనా కావాలంటే నా రాజమహల్లోకి రా, కానీ ఇలాగెందుకు నా గుర్రబండి ముందు నిలబడ్డావు? ఆ సన్యాసి అంటాడు, నేను నీ గుర్రబండి ముందు రాలేదు, నేను వెళ్తున్న మార్గంలో నీ గుర్రబండి వచ్చింది. సో ఎలాగూ నువ్వు నాకు ఎదురుపడ్డావు కాబట్టి నాకు ఏదైనా దానం ఇచ్చి వెళ్ళట్టు. రాజు కోపం వస్తుంది. అప్పుడే తన గుర్రం బలం విసర్జిస్తుంది. ఆ రాజు వెంటనే, ఇగో నీకు దానం కావాలి కదా, ఇందా ఈ మలం తీసుకో అని మలం ఇస్తాడు. సన్యాసి చిరునవ్వుతో నవ్వుతూ, సరే రాజన్ అనేసి ఆ మలం తీసుకొని తను వెళ్ళిపోతాడు. అప్పుడు రెండో రోజు ఉదయం రాజు పడుకోలేవగానే తన ఇంటి బయట చూడగానే ఆ గుర్రపు మలం తాలూకా పెద్ద కొండ నిలబడిపోతుంది తన ఇంటి ముందు. తను చూస్తాడు. చూసి సైనికులకు పిలుస్తాడు. పిలిచి ఈ మలం వెంటనే మీరు క్లీన్ చేయండి అంటారు. వాళ్ళు ఎంత క్లీన్ చేసినా ఎంత తవ్వి తీసినా ఆ మల కొండ మట్టుకు తగ్గదు. అది అలాగే ఉంటుంది. ఇల్లంతా వాసనతో నిండిపోతుంది. అప్పుడు రాజుకి తను చేసిన తప్పు అర్థమవుతుంది. వెంటనే తను ఏం చేస్తాడంటే, తన రాజ్యం మొత్తం అంత సన్యాసి ఎక్కడున్నాడు, ఆ సాధువు ఎక్కడున్నాడు వెతుకుతాడు. ఆ వెతికి 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 ఒక వృక్షం కిందని ఆ సన్యాసి ధ్యానం చేస్తూ కనబడతాడు. ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడతాడు. పడి, ఓయ్ సాధు, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నా తప్పు నాకు అర్థమైంది. ఆ సాధు అంటారు, ఎందుకు రాజుని బాధపడతావు? నువ్వు ఏదైతే దానం ఇచ్చేవో అదే కదా 1000 రెట్లు పొందేవు. నువ్వు దానం ఇచ్చి ఉంటే ధనం పొందుదివి. రాజు అంటాడు, లేదు, నా వల్ల తప్పు అయింది, నాకు నా తప్పు అర్థమైంది, నాకు ఆ మలం ఇప్పుడు ఎలా పోవాలో ఏదో మార్గం చెప్పండి. సాధువు అంటాడు, నువ్వు నా ఎదురు ఎప్పుడు పడ్డావో ఆ గోవిందుడు నీ మంచి గురించి ఆలోచించి ఉంటారు. సరే, అయితే నేను నీకు మా మార్గం చెప్తాను, కానీ ఎందుకు అన్న ప్రశ్న నువ్వు వేయకూడదు. సరే అని రాజు అంటాడు. అనిసేగా తనేమంటారంటే, నీ మీద లేని చెడు ఒకటి నీ కుటుంబం ప్రచారం అవ్వాలి అంట. రాజు సరే అనేసి తన మంత్రికి పిలిచి తన మీద లేని చెడు ఒకటి ప్రచారం చేయమంటారు. ఆ మంత్రి అలాగే ఆ రాజు మీద చెడు తన కుటుంబంలోనే స్టార్ట్ చేస్తారు. ఆ చెడు అలా 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 కుటుంబం నుంచి మొత్తం రాజ్యం అంతా వెళ్ళిపోతుంది. ప్రతి ఇంట్లోని ఆ రాజు తాలూకా చెడు గురించి మాట్లాడతారు. ఎలాగైతే ఆ చెడు ప్రచారం పెరుగుకుంటూ పోయిందో, ఈ రాజు మలం, అక్కడ ఉన్న మలం అంతా అలా తగ్గుకుంటూ పోయింది. లాస్ట్కి మొత్తం మలం తాలూకా కొండంతా కూడా తరిగిపోతుంది. మళ్ళా రాజమహల్ అంతా సువాసనతో నిండిపోతుంది. అప్పుడు లాస్ట్కి ఆ రాజు మళ్ళా సన్యాసి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఇప్పుడు అయిపోయింది, నా మహల్ అంతా కూడా సువాసనతో నిండిపోయింది, అసలు ఎందుకు రాజు ఎందుకు అలా నాకు చేయమన్నారు అని అంటే తను అంటాడు, సన్యాసి అంటారు, నీ ప్రారబ్ధ కర్మం ఉండిపోయింది ఒకటి, ఆ ప్రారబ్ధ కర్మం తగ్గించడానికే ఇది చేయవలసి వచ్చింది. ఇప్పుడు నీ ప్రారబ్ధ కర్మం అంతా పోయింది, ఇప్పుడు అంతా కూడా నీకు మంచే జరుగుతుంది. అందువల్ల నీ చెడు, నీ గురించి ఎలాగైతే చెడు పెరుగుకుంటూ పోయిందో, ఈ ప్రారబ్ధ కర్మం అంతా ప్రతి వాళ్ళు నీది పంచుకుంటూ పోయారు. సో ఈ కర్మం అంతా వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది. నీకు ఇప్పుడు ఇంకేమీ లేదు రాజన్, నువ్వు హాయిగా నీ రాజ్యానికి సుఖంగా పరిపాలించు నువ్వు అని అంటే. ఈ కథతో మనకి తెలిసింది ఏంటి అంటే,
మన గురించి 10 మంది మనం చెయ్యకపోయిన తప్పు గురించి మాట్లాడుకుంటున్నారంటే మీరు ఎటువంటి భయపడవలసిన అవసరం లేదు, మీరు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడో మీ ప్రారంభ కర్మం ఉండిపోయింది. ఆ కర్మమే అలా చేయిస్తున్నది, ఆ కర్మం తరిగిపోతున్నది. మీరు మళ్ళా మంచి రోజులు వస్తాయి, మీరు మంచి మార్గంలో వెళ్తారు, జీవితంలో ఒక సక్సెస్ఫుల్గా నిలబడతారు.